ఒకసారి ఒక ఆమె తన భర్తకి ఫోన్ చేసింది సాయంత్రం వేళ. ఏమండి నేను ఆఫీసు నుండి ఇంటికి వస్తూ ఉంటే ఒకడు నా వెనకాల పరిగెడుతున్నాడండి అందట. వెంటనే భర్త అన్నాడు, నువ్వేం కంగారు పడుకు, నీ హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందా అన్నాడు. ఉందండి. నువ్వు ఆ వాటర్ బాటిల్ తీసుకుని అన్నాడు. అనగానే ఆమె ఇంక మీరు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది, ఆ వాటర్ బాటిల్ తీసుకుని వాడి నెత్తి మీద ఒకటి కొట్టమంటారా అంది. అప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పి నువ్వు సరిగ్గా వినలేదు, వాటర్ బాటిల్ తీసుకుని నువ్వు ముఖాన్ని బాగా కడుక్కో అన్నాడట. నువ్వు ముఖాన్ని బాగా కడుక్కుంటే ఉన్న మేకప్ అంతా పోతే అసలు నీ వెంట పడమన్నా పడ్డవాడు ఆడు దాన్ని చూసి నీ వెనకాల వచ్చేస్తున్నాడు, నువ్వు మొహం కడిగేసుకుంటే వాడు వెనక్కి వెళ్ళిపోతాడు అన్నాడట. అప్పుడు అర్థమైంది ఆమెకి భర్త ఎందుకు ఆ మాట చెప్పాడు అది. ఓ ప్రాంతంలో ఒక ఆమె భర్తతో తగుపడి, నేను ఇంక బ్రతకను, చచ్చిపోతాను, ఊరేసేసుకుంటాను, నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అంతట. ఇంక ఈ భర్త విసిగిపోయి, ఏదోటి చేసుకుంటే చేసుకో, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటే ఆమె గబగబా అద్దం దగ్గరికి వెళ్ళి మేకప్ వేసుకుంటుందట. ఆమె చక్కగా కలర్స్ అన్నీ అద్దేసుకుని మేకప్ వేసుకుంటే భర్త చూసి అడిగాడు, చచ్చిపోతానన్నావు మళ్ళీ మేకప్ ఏంటన్నాడు. మర్రి పొద్దున్న ఫోటో వస్తుంది కదండి పేపర్లో, నాది పలానా ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందని ఫోటో వేస్తారు కదా, మరి బాగుండాలి కదండి అని చెప్పి చచ్చిపోవడానికి కూడా ఏం వేసుకుంటుంది ఆమె, మేకప్ వేసుకుంటుంది. సర్వసాధారణంగా స్త్రీలకి శారీరక సౌందర్యం మీద బాగా ఎక్కువ ఆశ ఉంటుంది. ఇప్పుడు పురుషులు కూడా బాగానే పెరిగిపోయింది అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే, మనం శారీరకంగా ఎంత అందంగా ఉన్నామో, ఎంత చూడ చక్కగా ఉన్నామో, ఎంత తేజస్సుతో ఉన్నాం, ఇవి కాదు దేవుడు ప్రాముఖ్యంగా మనల్ని చూశారు. దేవుడు మనిషికి హృదయాన్ని లక్ష్య పెడతాడని లేఖనాల్లో రాయబడింది. మనిషి అయితే మనిషి పై రూపాన్ని చూస్తారట, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు. చూడ్డానికి మంచిగా ఉండొద్దు అని నేను అంటలేదు, మంచిగా తయారవద్దు అని కూడా బైబిల్ చెప్పలేదు, కానీ అదే శాశ్వతం అనుకుంటే మాత్రం పొరపాటులోనే ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఆత్మీయ సౌందర్యం కోసం ప్రయాసపడాలి. ఆధ్యాత్మిక సౌందర్యం కేవలం దేవుని పాద సన్నిధిలో మాత్రమే మనకు లభ్యమవుతుంది. యేసు ప్రభు మాటలు వినడం వలన, దేవునికి మళ్ళీ మనం సమర్పించుకోవడం వలన పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టమైన రీతిగా మనలందరినీ మలుస్తూ క్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి మరొకసారి మీ హృదయాలు తెరిచిన మీ అందరికీ క్రీస్తునామములో అభినందనలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెరవండి. 1 Peter chapter 2 and verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయములో జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు, చూడండి, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మన పాపములను అనుందా, లేదా ఆయన పాపాలను ఆయన మీద వేసుకున్నాడని ఉందా? మన పాపములను ఆయన మ్రాను మీద మోసాడని ఉందా తప్ప ఆయన పాపములు మోసుకున్నాడని అయితే బైబిల్లో ఎక్కడా కనబడదు. ప్రపంచంలో బహుశా చాలామంది సిలువలు వేయబడి ఉండొచ్చు, లేదా మరణించి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా తమ పాపములు తామే మోసుకున్నారు. తమ బర్డెన్స్ తామే మోసుకున్నారు. తాము చేసిన నేరాలకు, తాము చేసిన తప్పిదాలకు శిక్షను అనుభవించారు. కానీ యేసు ప్రభువు పొందిన శిక్ష ఆయన కొరకు కాదట. ఆయన ఏదో తప్పు చేశారని, ఆయన ఏదో నేరం చేశారని, ప్రజలకేదో కీడు చేశారని యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి సిలువ వేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు తీర్పు తీరుస్తున్న సమయంలో కూడా ఎన్నెన్నో అపనిందలు ఆయన మీద వేశారు. ఆయన చేయని పనులన్నీ కూడా ఆయన మీద వెయ్యాలని ప్రయత్నం చేశారు, కానీ ఆ సాక్ష్యాలు ఏమీ అతకల, ఆ సాక్ష్యాలు ఏమీ కూడా సరిపోల్చబడల. యేసు ప్రభువారు నిర్దోషి, నిష్కల్మషుడని బైబిల్లో సెలవిచ్చిన రీతిగా ఆయన మన పాపములను తన మీద వేసుకుని మ్రాను మీద మోసాడట. ఎందుకోసం ఆయన అంత శ్రమ పడ్డారు? యేసు ప్రభు ఎందుకోసం సిలువలో మన పాపములు మ్రాను మీద మోసి పాప ప్రాయశ్చిత్తాన్ని చేశారు అని ఆలోచన చేస్తే, పేతురు మహాశయుడు ఇక్కడ అంటున్నాడు, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. అది కారణం. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు సిలువను ధ్యానం చేస్తున్నప్పటికీ, లేదా ఆయన మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఎందుకు సిలువ,
ఎందుకు ఆ ఘోర మరణం? ఎందుకు యేసు ప్రభువారు అంత శ్రమ పొందారు అంటే, మనందరం కూడా జాగ్రత్త వినండి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా పాపము విషయమై మృతులైన వారుగా ఉండాలి, నీతి విషయంలో మనందరం ఏం చేయాలట? జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. మీకు ఒక మాట తెలుసా? మనందరం బ్రతకాలనే యేసు ప్రభు మన కోసం మరణించారు. హల్లెలూయా. మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలనే క్రీస్తు ప్రభువారు ఘోర సిలువను ఆయన కోరుకున్నారు. లేకపోతే ఆయన అలాంటి మరణాన్ని పొందాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం నువ్వు నేను నీతి విషయంలో బ్రతకాలని, పాపం విషయంలో చనిపోవాలనే యేసు ప్రభువారు మనందరి కోసం సిలువ మీద మరణించారని పేతురు భక్తుడు తన పత్రికలో ఈ మాటలు రాసుకుంటూ వచ్చాడు. క్రైస్తవ ప్రపంచంలో పేతురు గారు రాసిన 2 పత్రికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. రిమార్కబుల్ ఎపిసోడ్స్ ఆఫ్ అపాజిల్ పీటర్. అతడు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత, దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత, తన యొక్క చివరి దశలో అద్భుతమైన సువార్తను దైవజనుడైన పేతురు గారు ప్రకటించారు. ఆ ప్రకటించే సమయంలో ఆయన రాసిన ఈ 2 ఉత్తరాలు కూడా ప్రభువు పట్ల తనకున్న, ఒక మాటలో చెప్పాలంటే ప్రేమను, దేవుని పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని చాలా క్లియర్గా పత్రికల్లో మనం చూస్తున్నాం. ఒకప్పుడు పేతురు ప్రభువు తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు లేదా బొంకాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మరలా పేతురుని వెతుక్కుంటూ వెళ్ళి దేవుడు పేతురుని మరలా తన వైపు ఆకర్షించుకున్నారు, అప్పటి నుంచి పేతురు జీవితంలో వినూత్నమైన మార్పులు మనం చూస్తాం. అతడు ప్రసంగాలు చేస్తుంటే 1000 మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అతడు వెళ్తుంటేనట అనేక మంది పేతురుని కనీసం అతని వస్త్రాలు పట్టుకోవాలని కూడా చాలామంది అతడు వెంబడి వెళ్తూ ఉండేవారట. అలాంటి గొప్ప దైవజనునిగా దేవుడు అతన్ని ఏర్పరిచిన తర్వాత అతడు రాసిన ఉత్తరాల్లో అంటున్నాడు, మనందరూ కూడా పాపానికి మృతులుగా ఉండాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక ఆశయం ఏమై ఉండాలంటే, నేను దేవుని నీతిలో లేదా దేవుని నీతి విషయమై జీవించువాడుగా ఉండాలి అని మనందరం కోరుకోవాలి. మనం బ్రతకాలి, ఆ బ్రతుకు దేవుని కొరకు అయి ఉండాలి. మనం జీవించాలి, ఆ జీవితం దేవునికి ఘనతను తెచ్చేదిగా ఉండాలనే ప్రభువు కోరుతున్నాడు. అందును బట్టే నీతి విషయమై జీవించున్నట్లు అనే మాట అక్కడ రాశాడు. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం, వెసిలన్న నేను యేసు ప్రభువుని కొన్ని రోజుల క్రితం అంగీకరించాను, ఇప్పుడు నేను యేసు ప్రభు కొరకు చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే బాబు, చనిపోదు కానిలే, అందరం దేవుని కొరకు జీవించాలా, తర్వాత చనిపోవాలి. ప్రభువు కొరకు చనిపోతాను అంటున్నావు, చాలా సంతోషమే. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఆయన కొరకు బ్రతకాలి, నువ్వు ఆయన కోసం జీవించాల. మరణం అనేది ఎప్పుడైనా మనిషికి రావచ్చు, ఏదో ఒక రోజు మనిషిని మరణం కబళించచ్చు. కానీ ఆ పిలుపు వరకు కూడా, పరలోక పిలుపు మనకు అందేంత వరకు కూడా ఈ భూమి మీద మనం ఎవరి కోసం బ్రతకాలి? అందరూ చెప్పాలి. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డబ్బు కోసం బ్రతికేవనుకో, డబ్బు ఉన్నంతసేపు ఆనందంగా ఉంటావు, డబ్బు ఉన్నంతసేపు బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతన డబ్బు కోల్పోతే ఇంక నీ జీవితానికి అర్థం ఉండదు, అక్కడ చచ్చిపోవాలని ఆలోచన చేస్తావు. ఒకవేళ ఉద్యోగం కోసమో, లేకపోతే ఒక ప్రేమ వ్యవహారం కోసమో, కుటుంబం కోసమో, మరొక అంశం కోసం నువ్వు బ్రతుకుతున్నావంటే అవి ఉన్నంతకాలం హ్యాపీగా ఉండగలుగుతావు. ఏదైనా కారణం చేత అవి దూరం అయితే బహుశా నీ జీవితంలో ఆనందం, సంతోషం ఉండకపోవచ్చు. కానీ దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఒక మాట జాగ్రత్త వినండి, మన దేవుడు కొంతకాలం ఉండి ఆ తర్వాత కనుమరుగైపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నిరంతరము జీవించేవాడు కనుక, ఆయన ఎప్పుడూ ఉండువాడు కనుక, ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే, ఆయన మీద మనం ధ్యాసను నిలపగలిగితే దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయడు. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అదే. నా ప్రభువు కొరకు నేను జీవిస్తాను, ప్రభువు మీద ఆశ పెట్టుకుని జీవిస్తాను. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా నిరాశకు గురైనట్లు కానీ, బాధపడినట్లుగా కానీ నా జీవితంలో ఎప్పుడు కనపడను. ఎందుకోసం తెలుసా? నేను బ్రతుకుతుంది ప్రభు కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన్ను గణపరచడానికి. కాబట్టే నా జీవితంలో డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. నా జీవితంలో కూడా నీతి కొరకు జీవించు వారంగా ఉండాలని భక్తుడైన పేతురు చాలా చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, దేవుని నీతి కొరకు మనం జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని జీవాన్ని మనం ఎలా పొందుకోగలం, లేదా ఎలా మనం జీవించగలం, మన జీవితం ఏ విధంగా అభ్యుదయంగా మార్చుకోవచ్చో లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. మనందరం జీవించాలని దేవుడు కోరుతున్నప్పుడు ఆ జీవించుట ఎలా అనే ప్రశ్న వేసుకుంటే లేఖనాల నుంచి కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను.
దానికి ముందు ఒక మాటను మీకు తెలియచేస్తాను. ప్రకటన గ్రంథంలో దేవుడు యోహాను ద్వారా కొన్ని ఉత్తరాలు సంఘాలకి రాశాడు. ఆనాడు చిన్న ఆసియా అని పిలువబడిన ఆ దేశంలో, లేదా మైనర్ ఏషియా అని పిలువబడిన ఆ ప్రాంతంలో 7 ప్రాముఖ్యమైన సంఘాలు ఉండేవి. 7 సంఘాల వివరణ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో 7 సంఘాల గురించి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడాను. అందులో దేవుడు సార్దీసు అనే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అందరూ చెప్పండి, ఆ సంఘం పేరేంటి? సార్దీసు అనే సంఘం. ఆ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అనే మాట దేవుడు వాడాడు. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. నీవు జీవించుచున్నావనే పేరైతే ఉందా కానీ నీవు ఎలాంటి వాడివి? మృతుడవే. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, దేవుని బిడ్డలంగా నేను బ్రతుకుతున్నానండి, దేవుని కోసం జీవిస్తున్నానండి, నాలో కూడా జీవం ఉందండి అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని చూస్తున్నప్పుడట జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ మన క్రియలు అయితే అలా కనబడటం లేదు, మన బ్రతుకులైతే అలా కనబడటం లేదు. నీవు జీవిస్తున్న పేరైతే ఉంది కానీ నీవు మాత్రం మృతుడుగానే ఉంటున్నావు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలాసార్లు మానవ జీవితంలో ఇలాంటి అనుభవమే. భక్తి పరులుగా కనబడతాం కానీ నిజమైన భక్తి మనలో ఉండడం లేదు. ప్రేమ కలిగిన వారుగా కనబడతాం కానీ మన హృదయాల్లో మాత్రం నిజమైన ప్రేమ కనబడదు. ప్రార్థనా పరులుగా కనబడతారు కానీ కొంతమంది నిజమైన ప్రార్థన వారి జీవితంలో ఉండదు. ఒకసారి ఓ ప్రాంతంలో మేము మహాసభలు నిర్వహిస్తున్నప్పుడు, క్రూసేడ్లు నిర్వహిస్తున్నప్పుడు సుమారుగా ఒక 50,000 మంది ప్రజలు ఆ మీటింగ్లో ఉన్నారు. మొత్తం గ్రౌండ్ అంతా కూడా కిక్కిరిసిపోయి ప్రజలందరూ దేవుని వాక్యం కోసం కనిపెడతా ఉంటే ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నారు. ఆయన కొంచెం పెద్ద ఆయనండి. మనం ఏదన్నా ప్రోగ్రాములు ఆయనకి చోటు ఇవ్వకపోతే కొంచెం అలుగుతాడండి. అంటే వెంటనే సరే ప్రసంగం ముందు ప్రార్థన ఇవ్వండి అని చెప్పాం. ప్రసంగం ముందు ప్రార్థన ఇవ్వండి అంటే ఆయన్ని పిలిచారు. అందరూ ఆయా ప్రాంతాలను సుమారుగా ఒక 40, 50, 60 కిలోమీటర్లను ప్రజలందరూ వచ్చి దేవుని వాక్యం వినాలని ఆసక్తితో కూర్చుంటే ఈయనకి మైక్ దొరికింది కదా అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాడండి. మీరు నమ్మగలరా, 25 నిమిషాలు చేశాడు ప్రార్థన. అందరూ కాసేపు మొదటి 3 నిమిషాలు బాగానే ప్రార్థనలు ఏకీవించారు. కానీ అక్కడ నుంచి వాళ్ళు మేము దేవుని వాక్యం వినాలని వచ్చాము, పాస్టర్ గారు చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు అని అందరూ కనిపెడుతుంటే ఈయన మొదలుపెట్టేసాడు ప్రార్థన. ప్రభువా నువ్వు ఆది కాండం ఉన్న దేవుడు నాయన అన్నాడు. అందరికి అర్థమైపోయింది ఇప్పుడు ప్రకటన దాకా వదిలేలేడని. అందరూ అనుకున్నట్టే నిజమైంది. ఆది కాండం నుండి మొదలుపెట్టి అతనికి తెలిసిన బైబిల్ రెఫరెన్స్లన్నీ కూడా చెప్పేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో తన సాక్ష్యం చెప్పేస్తున్నాడు. ప్రభువా నేను ఎలా అంటాడు నీకు తెలుసు కదా, అప్పుడు ఏం చేశాను నీకు తెలుసు కదా, అసలు ఈ ఊర్లో మీటింగ్లు మొదట పెట్టించిందే నేను కదా అని మొత్తం రికార్డ్ అంతా ఆన్ చేశాడు. 25 నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో అన్నాడు, ప్రభువా ఈ చిన్న ప్రార్థన నీ పాదాల దగ్గర చేర్చుకొని ఆయన అన్నాడు. అది చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థనలు చేయొద్దని అని అంటల్లా, దీర్ఘ ప్రార్థనలు చేయొద్దంటలా. గంటల గంటల ప్రార్థనకి మనమే వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేయాలనేది నేర్చుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆ సిచ్యువేషన్లో సరే అంతా అయిపోయిన తర్వాత అందరూ అసహనంగానే ఉన్నారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వారి సతీమణి గారిని అడిగాను, ఏమండి మీ భర్త గారు వేదిక మీద 25 నిమిషాలు ప్రార్థన చేశారంటే ఇంట్లో 2 లేదా 3 గంటలు ప్రార్థన చేస్తారు కదా అంటే ఆమె పెళ్ళే ఇప్పుడు 30 సంవత్సరాలు అన్నారు పాస్టర్ గారు, మా ఆయన గారు ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేయడం నేను చూడలేదండి అంది. అంటే నీ ఇంట్లో ప్రార్థన చేయడట కానీ వేదిక మీద ఎంతసేపు ప్రార్థన చేస్తారట? 25 నిమిషాలు. అది దేనికోసం? దేవుడు మెప్పించడానిక? ఖచ్చితంగా కాదు. ప్రజలు చూడాలా, ప్రజలు మెచ్చుకోవాలని ఆలోచనలోనే. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. భక్తి పరులుగా కొన్నిసార్లు కనబడుతున్నాం కానీ నిజంగా భక్తిని ఆశ్రయించలేకపోతున్నావు. నువ్వు జీవిస్తున్నావు అన్న పేరైతే పెట్టుకున్నావు కానీ నీ క్రియలు మాత్రం అందుకు భిన్నంగా సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు మృతుడవే, చనిపోయిన వాడవే, నీలో జీవం లేదు. జీవం లేని వాడవు కాబట్టే లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నావు. జీవం లేని పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టే అన్నిటికీ రాజీ పడిపోతున్నావు. పోన్లేనండి, ఏముందలేండి, ఆదివారం వెళ్ళకపోతే ఏముందండి దేవుని మందిరానికి, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏముందా దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడులేండి, ఈరోజు వాక్యం చదవకపోతే ఏముందండి దేవుడు నన్ను క్షమించేస్తాడులేండి, ఈ చిన్న పాపమే కదండి పర్వాలేదండి నేను సాయంకాలం ఒప్పేసుకుంటానండి దేవుని దగ్గర అని ఎన్నిసార్లు నువ్వు రాజీ పడలేదు భక్తి జీవితంలో? ఆత్మీయ తండ్రి గారు చాలాసార్లు చెబుతూ ఉంటారు, ఒక ప్రవాహంలో
చచ్చిన చేప ఎంత పెద్దదైనప్పటికీ కూడా అది ప్రవాహానికి వాలుగా ఏమైపోతూ ఉంటుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. చచ్చిపోయింది కాబట్టి అది ఎంత పెద్ద చేప అయినా కానీ వాలుకి, ఆ ప్రవాహానికి వాలుగా కొట్టుకుని పోతూ ఉంటుంది ఆ చేప. అయితే బ్రతికిన చేప మీరు చూడండి, జీవం ఉన్న చేప, అది చిన్నదైనప్పటికీ కూడా అది ప్రవాహానికి ఎలా వెళ్తూ ఉంటుంది, ఎదురీదుతూ ఉంటుంది. దానికి ఇష్టం అది ఎదురీత, ప్రవాహానికి ఎదురెళ్ళడం దానికి ఇష్టం. ఎందుకోసం, చచ్చిపోయింది అయితే ప్రవాహంలో కొట్టుకుపోద్ది, కానీ బ్రతికుంది కాబట్టే ఆ జీవంతో పోరాడుతూ ఉంటుంది ప్రవాహానికి వ్యతిరేకంగా. సత్యం కోసం నిలబడ్డం అంటే అదే, దేవుని కోసం నిలబడ్డం అంటే అదే. నువ్వు లోకంతోనూ రాజీ పడిపోయి దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాల కోసం కనిపెడతా ఉంటే నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టే లెక్క. 2 పడవల మీద కాళ్ళు మోపి ఏ ఒక్కరు గమ్యాన్ని చేరుకోలేరు. ఏదైనా చేరుకునే గమ్యం ఏదైనా ఉందంటే ఆ నది మధ్యలో బుడుంగుమని మునిగిపోతారు, అంతే, అంతకు మించి ఇంకేమీ లే. చాలాసార్లు మన భక్తి జీవితం కూడా అలాగే, ఒక ప్రక్క లోకం, ఒక ప్రక్క దేవుడు. 6 రోజులు లోకం, ఒకరోజు మాత్రం దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా అని మొర్ర పెడుతుంటాం. కానీ దేవుడు మన నుండి కోరుతా ఉంది, నువ్వు బ్రతకాలి అంటే నీతి విషయమై జీవించినట్లుగా, పాపం విషయంలో చనిపోవునట్లుగా దేవుడు నీ కొరకు మ్రాను మీద నీ పాపాలు మోసాడని పేతురు మహాశయుడు చాలా చక్కగా సెలవిస్తున్నాడు. మనం ఎలా బ్రతకగలం? హౌ కెన్ వి రీటైన్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో దేవుని జీవాన్ని, దేవుని యొక్క ప్రశస్తమైన జీవాన్ని మనం ఎలా కొనసాగించగలము అని ఆలోచన చేస్తే బైబిల్లోంచి 3 ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి అంశం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మనందరికీ తెలిసిన వాక్య భాగం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 4 and verse 4. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. శోధకుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అప్పటికి యేసు ప్రభు వారు 40 రోజులు కట్టిక ఉపవాసం చేశారు. చెప్పండి, ఏ ఉపవాసం అది? మనలాంటి ఉపవాసం కాదు అది, కదా. మనం కూడా ఉపవాసం చేస్తాం. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఉపవాసం. ఇగో నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి. ఒరే పెద్దోడా 4 పూరీలు కొట్టరారా, ఒరే చిన్నోడా 4 చపాతీలు కొట్టరారా, ఏమండి మీరు వచ్చేటప్పుడు డజన్ చక్కెరకేళీలు కొట్టరండి అని చెప్పి ఆ రోజు భోజనం మానేసి, అంటే అన్నం మానేసి 4 చపాతీలు 3 పరోటాలు, అందులో బంగాళదుంప కర్రీ, ఆ తర్వాత చనా కర్రీ, ఇంకా రకరకాలన్నీ వేసేసుకుని చివరిలో 4 అట్టుపళ్ళు, గ్లాసుడు పాలు తాగేసి నేను ఈరోజు ఏమన్నాను, ఉపవాసం ఉన్నానంటాం. మనమైతే మన ఉపవాసాలు అలా ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు కటిక ఉపవాసం చేశారు 40 days. ఈ 40 రోజుల ఉపవాసం తర్వాత అపవాది శోధకుడు ప్రభువును శోధిస్తూ అన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినచ్చు కదా, నీ శక్తి నీకు తెలీదా, నీ బలం నీకు తెలీదా, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తిను అని యేసు ప్రభుకి సలహా ఇస్తున్నాడు అపవాది. జాగ్రత్తమైనది, నీకు ఏదైతే లేదో, ఏదైతే నీకు కొరతగా ఉందో అక్కడే సాతాను శోధన బలంగా ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి, నీకేదైతే లేదో అక్కడే సాతాను శోధన చాలా బలంగా ఉంటుంది. ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నీకు ఉద్యోగం రాలా, ఏం చేశాడు దేవుడు అంటాడు ఉద్యోగాన్ని బట్టి. ఇంత ప్రార్థన చేస్తున్నావు, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరు, ఏం చేశాడు దేవుడు? నీకేదైతే లేదో అక్కడే సాతాను నిన్ను ఫోకస్ చేయమంటాడు. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం మానేసి లేని వాటిని బట్టే బాధపడమని, ఏడవమని అపవాది ప్రోత్సహిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారికి ఆకలి అవుతుంది కాబట్టే దాన్నే అపవాది శోధనగా మారుస్తున్నాడు. నీకు ఆకలి అవుతుంది కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినే. ఏమి సలహా ఇచ్చావు సాతాను? నాకు కూడా రాలేదు ఇంత ఐడియా. ఇప్పుడే నీ కళ్ళ ముందే మార్చేస్తాను చూడని యేసు ప్రభు ఏమన్నా రాళ్ళు రొట్టెలుగా మార్చుకున్నాడా? లేకపోతే ఆయన మార్చడానికి శక్తి లేనివాడా? సకల జగత్తును మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఈరోజు మనం చూస్తున్న సకల చరాచర సృష్టి, అదృశ్యమైనవి దృశ్యమైనవి కూడా తన మహత్తైన మాట ద్వారా కలుగు చేయబడడం మాత్రమే కాదు, నిర్వహించడం కూడా జరుగుతుంది. అలాంటి గొప్ప దేవునికి ఒక 4 రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవడం కష్టమా? ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవునికి అదేమన్నా కష్టమా? బండను కొట్టు నీళ్ళు వస్తాయంటే బండను కొడితే ప్రవాహ జలములో లక్షల మంది నీళ్లు తాగారే, అది ఆయనకి ఏమన్నా కష్టమా 4 రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవడం? కానీ యేసు ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? సాతానా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు,
దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మ్యాన్ షల్ లివ్ బై ద వర్డ్స్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చే ఆ మాట భౌతిక సంబంధం రొట్టె కన్నా శక్తి గలది. హల్లెలూయా. శరీరం బ్రతకడానికి రొట్టెలు అవసరమే, కానీ మన లోపల ఉన్న ఆత్మ బ్రతకడానికి ఏ రొట్టెలు పెట్టాలి? మనం ఏ బిస్కెట్లు పెడితే లోపల ఉన్న ఆత్మ సాటిస్ఫై అవుతుంది? గాడ్స్ వర్డ్, దేవుని మాటే మనకు రొట్టె, దేవుని మాటే మనకు జీవాహారం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాటదే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. జీవాహారము నేనే. అంటే జీవాహారం అంటే అర్థం ఏంటి? జీవాన్ని ఇచ్చే ఆహారం అని. యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన ప్రబోధము, దైవ వాక్కులు మనం వింటున్నామంటే, చదువుతున్నామంటే, ఆ మాటలు మన హృదయాల్లోకి తీసుకుంటున్నామంటే లోపల మన ఆత్మ పటిష్టంగా ఉండడానికి, మన అంతరంగ పురుషుడు పటిష్టంగా ఉండడానికి దేవుని ఆహారం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాన్ షల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వలన మనిషి ఏం చేస్తాడు? బ్రతుకుతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి, 23వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 23 వర్సెస్ 29 and 30. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కాదా? చెప్పండి. ఆయన మాటట బండలను బద్దలు చేసే ఎలాంటిదట? సుత్తె వంటిది. ఆ హ్యామర్ మనందరికీ తెలిసిందే. హ్యామర్ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ పెద్దగా తెలియట్లేదు, కానీ ఎందుకంటే అన్ని మెషిన్స్ వచ్చేసినాయి, రాళ్ళు బద్దలు చేయాలన్న రకరకాల మెషిన్స్ వచ్చేసినాయి. కానీ పూర్వ దినాల్లో ఒక 10-15 సంవత్సరాల క్రితం మనం చూస్తూ ఉంటే రాళ్ళు కొట్టేవాళ్ళు ఎక్కువగా కనబడుతుండారు. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇదివరకు రాళ్ళు కొట్టేవారు, ప్రతిరోజు రాళ్ళు కొడుతుండేవారు. మనకు దగ్గరలోనే క్వారీలు ఉన్నాయి రాజమండ్రిలో. అక్కడ కూడా పెద్ద పెద్ద రాళ్లను రకరకాల పరిస్థితుల్లో బద్దలు కొట్టిన తర్వాత మళ్ళీ ఆ రాళ్లను ఏం చేసేవారంటే సమ్మటలు తీసుకుని కొట్టేవారు. అలా కొట్టిన రాళ్ళు లారీలోనికి ఎక్కించి హౌస్ కన్స్ట్రక్షన్స్కి వాటికి వాడుతుండేవారు. మన సంఘానికి కూడా కొంతమంది పూర్వదినాల్లో ఆ పని చేసుకుని వాళ్ళు వస్తూ ఉంటే వారి చేతులు చూస్తే చాలా రఫ్గా అయిపోయేవి. ఏంటంటే ఆ హ్యామర్ పట్టుకుని రాళ్ళు కొడుతుండేవారు. ఒక్కొక్క రాయి కొడుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకి ఆ రాయి పగిలిపోతూ ఉండే. దేవుడు అంటున్నాడు, నా మాట కూడా బండలను బద్దలు చేయు ఎలాంటిది? సుత్తె వంటిది కాదా అన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఏ విధంగా కొన్ని వస్తువులను శుభ్రపరుస్తూ ఉంటుందో దేవుని వాక్యం కూడా మనల్ని పరిశుభ్రపరిచేదే. సుత్తె ఏ విధంగా కఠినమైన వస్తువులను పగలగొడుతూ ఉంటుందో మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము మనలో ఉన్న కఠినత్వాన్ని, కర్కశత్వాన్ని పగలగొడుతూ ఉంది. మీలో నిలబెట్టి చెప్పిస్తే చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు, అయ్యా ఒకప్పుడు నా బ్రతుకు చాలా దౌర్భాగ్యమైంది, పనికి మాలిన జీవితాన్ని బ్రతికాను, కానీ ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా నా జీవితం ఏం చేయబడింది? మార్చబడింది. వాక్యము ద్వారా జీవం, వాక్యము ద్వారా బ్రతకడం. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు బైబిల్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ అక్క మరియు తమ్ముడు ఇద్దరు కూడా కూర్చుని బైబిల్ చదువుకుంటా ఉంటే ఆ మార్గంలో ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు. ఒక ఎథీస్ట్, ఒక నాస్తికుడు వచ్చి అన్నాడు, మీకు సిగ్గు లేదా బైబిల్ చదవడానికి అని అడిగాడు. డోంట్ యూ ఫీల్ అషేమ్ టు రీడ్ దట్ బ్యాడ్ బుక్? ఆ చెడ్డ పుస్తకం చదవడానికి మీకు సిగ్గుగా లేదా అని అడిగాడట ఒక నాస్తికుడు బైబిల్ చదువుకుంటున్న వ్యక్తిని. అతను చెబుతున్న మాట ఏంటంటే, చెడ్డ పుస్తకం అట బైబిల్ని. ఎందుకు చెడ్డది అంటే దేవుడు ఉన్నాడని చెప్పిందట బైబిల్. దేవుడు ఉన్నాడని, ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడని, మనుషుల కోసం ప్రాణం పెట్టాడని బైబిల్లో ఉంది. అదంతా అబద్ధం. అది బైబిల్ ఈజ్ నథింగ్ బట్ అ బ్యాడ్ బుక్. వై డు యు రీడ్ ఇట్? ఎందుకు మీరు బైబిల్ చదువుతున్నారు? ఆ చెడ్డ పుస్తకం మీకేమి నేర్పించింది అని అడిగితే తన తమ్ముడు గురించి అక్కిచ్చిన సాక్ష్యం జాగ్రత్త వినండి. అయ్యా, my brother, once upon a time, he was an idler. He was a gambler. He was a drunkard. He was never quiet. There are a lot of disturbances in my house. నా తమ్ముడు ఒకప్పుడు ఏ పని పాటు లేకుండా సోమరిగా తిరిగేవాడు. అంత మాత్రమే కాకుండా భయంకరమైన గ్యాంబ్లర్, అంటే భయంకరమైన గ్యాంబ్లింగ్ చేస్తుండేవాడు. పేకాటలు ఆడుతుండేవాడు. అతని చేతులు ఎప్పుడు కూడా పేక మొక్కలు ఉండేవి. విపరీతంగా పేకాట ఆడుతుండేవాడు. ఒక్కరోజు కూడా త్రాక్కుండా ఇంటికి వచ్చేవాడు కాదు. త్రాగి పడిపోయి భయంకరం దెబ్బలు తగిలించుకుని ఇంటికి వచ్చేవాడు.
ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా నరకంగా మార్చేసేవాడు. గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు కంప్లైంట్ చేసేవారు. అలాంటి భయంకర వాతావరణం నా తమ్ముడు ఒకరోజున బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. యేసు ప్రభు మహిమను తెలుసుకున్నాడు. ఆయన గొప్పతనం తెలుసుకుని బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు నా తమ్ముళ్ళు వచ్చిన మార్పు ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక చక్కని పనికి వెళ్తాడు, తన చేతుల్లో కష్టపడి పని చేస్తాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మద్యపానాన్ని ముట్టలేదు, మద్యపానం చేయలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తన చేతుల్లోని పేక ముక్కలు చూడలేదు. గ్యాంబ్లింగ్ ఆడుతున్న స్థలాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ నా తమ్ముడు వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకున్న లేదా మాకున్న వృద్ధాప్యులైన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నా తమ్ముడు కష్టపడి పోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే పుస్తకం చెడ్డదై ఉంటే నా తమ్ముళ్ళలో ఎంత మార్పు వచ్చి ఉండేది కాదు. బైబిల్ గ్రంథం మంచి పుస్తకం అని చెప్పడానికి ఎంతకన్నా గొప్ప నిదర్శనం కావాలని అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. ఎందుకోసం తెలుసా? బైబిలే కనుక చెడ్డ పుస్తకం అయితే ఒక చెడ్డ వ్యక్తిని ఎందుకు మారుస్తుంది బైబిల్? బైబిలే కనుక చెడ్డ పుస్తకం అయితే త్రాగుబోతులు ఎందుకు మారుతున్నారు ఈ రోజున? బైబిలే కనుక అసభ్యకరణ పుస్తకం అయితే అసభ్యకరమైన జీవితాల్లో ఉన్నవారు ఎందుకు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? ఆలోచించాయి. దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఏముంది? అపరిమితమైన శక్తి ఉంది. ఈ శక్తి మన జీవితాలను, మన బ్రతుకులను, మన ఆలోచనలను, మన యొక్క ఉద్దేశాలను మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. నేను అనుకుంటాను బహుశా ఆ ఎథియిస్ట్ ఆ రోజు నుండి ఆ యవనస్తుని చూసిన ప్రతిసారి ఇక బైబిల్ని చెడ్డ పుస్తకం అని పిలిచిండేవాడు కాదేమో. ఎందుకోసం అంటే ఎప్పుడూ కూడా ఒక చెడ్డ పుస్తకం ఏ వ్యక్తిని కూడా మంచివారిగా మార్చలేదు. దేవుని వాక్యం సజీవమైనది. వాక్యము బండలను బద్దలు చేయ సుత్తు వంటిది కాబట్టే, ఆ మాటలు అగ్ని వంటివి కాబట్టే మనిషిలో ఉన్న కల్మషాన్ని, మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని, దౌర్భాగ్యాన్ని కడిగి ప్రతి ఒక్కరిని పవిత్రపరిచే దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనందరికీ ఆహారం ఏమై ఉండాలన్నమాట? దేవుని వాక్యమై ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఇక్కడ ఎవరైనా వారానికి ఒకసారి భోజనం చేసేవాళ్ళు ఉన్నారా? ఎనీబడి? వారానికి ఒకసారి భోజనం పెట్టండి నాకు చాలా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెలకు ఒకసారి భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంవత్సరానికి ఒకసారి భోజనం చేద్దామని ఉండవు అనుకోండి, ఎందుకంటే అంతవరకు ఎవరు ఆగలేరు అనుకోండి. మరో ప్రశ్న అడుగుతున్నాను, మరి సంవత్సరాన్ని ఒకసారి బైబిల్ చదువుతుంటే నీ పరిస్థితి ఏంటా అని? నెలకొకసారి నువ్వు బైబిల్ టచ్ చేస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని? కొంతమంది వారానికి ఆదివారం అంటదే, అమ్మా నా బైబిల్ ఎక్కడుందమ్మా? బైబిల్ ఎక్కడుందో తెలీదా? నీ ఫోన్ ఎక్కడుందని ఎప్పుడైనా అడిగావా? అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు. రాత్రి పడుకునేటప్పుడు ఎక్కడ? తలగడ కింద. మళ్ళీ ఎవడైనా చూసేస్తాడేమో ఫోన్లో ఏముందో. తలగడ కిందే ఫోను. ఉదయాన్నే లేవగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవగానే ఆ ఫోన్ తీసేసి ఎవరు నాకు మెసేజ్లు పంపించారు? దేవుని వాక్యాన్ని మరి అంతగా ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని అంతగా గౌరవిస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఒక ఆమెను, అమ్మ నీ బైబిల్ పట్టరమ్మా వాకింగ్ చెప్తానన్నట్టు. ఆమె గవ్వ వెళ్తుంటే ఈ లోపల పాస్టర్ గారు అడిగారు, అమ్మ బైబిల్ చదువుతున్నావు రోజు అంటే, మీలాంటి దగ్గర చెప్పుకోకూడదు కానీ నేను రోజు తలస్నానం చేసేసి తెల్ల చీర కట్టేసుకుని మోకాళ్ళ మీద బైబిల్ చదువుతానండి అయ్యగారు, ఇలాంటివి చెప్పుకోకూడదు కానీ అందట. సర్లే అమ్మ బైబిల్ పట్టురమ్మంటే పట్టుకొచ్చింది. పట్టుకురాగానే పాస్టర్ గారు బైబిల్ ఓపెన్ చేసి ఇలా తీగానే దానిలో ఆమె కళ్ళద్దాలు ఉన్నాయట. ఏమున్నాయి? ఆమె స్పెక్ట్స్ ఉన్నాయట. వెంటనే పాస్టర్ గారు, అమ్మ బైబిల్లో స్పెక్ట్స్ పెట్టేవేంటమ్మా? ఇదేమన్నా ఫోల్డరా, ఇదేమన్నా పౌచా, ఇవన్నీ పెట్టుకోవడానికంటే? ఆమంది, అయ్యగారు చాలా థ్యాంక్స్ అండి, 6 నెలల నుండి వెతుకుతున్నాను దానికోసం అందట. ముందేమంది? ఇలాంటివి చెప్పుకోకూడదు కానీ, కొంతమంది ఆ పదాలు ఎక్కువ వాడతారు, చెప్పుకోకూడదు కానీ నా గురించి, నేను అంత భక్తిపూర్రాలని ఇంత భక్తిపూర్రాలు అంటారు. కానీ తీరా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయగానే కళ్ళద్దాలు కనబడగానే పాస్టర్ గారితో అంటుంది, 6 నెలలు అయిందండి అయ్యగారు కళ్ళద్దాల కోసం వెతుకుతున్నానండి, ఈరోజు మీరు రావడం చాలా మంచిదైందంట. ఫోన్లేమ్మా ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటది? ఆ అమ్మగారు బైబిల్ చదివి ఎంతకాలం అయింది? 6 నెలలు అయింది. నువ్వు ఎలా జీవిస్తావు, ఎలా బ్రతుకుతావు, దేవుని కోసం ఎలా రోషం కలిగి బ్రతుకుతావు, దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోతే? దేవుని బిడ్డలని మనం దేవుని వాక్యాన్ని వినాలి. అందరూ ఈ మాట నాతో చెప్పండి, దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని అన్వయించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? అన్వయించుకోవాలి. ఇప్పుడు ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకుని ఒక అరగంట అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆకలి తీరుతుందా మనకి? ఒక చికెన్ బిర్యానీ ఎవరో పెట్టారు, మంచి చికెన్ బిర్యానీ.
లేకపోతే ఒక ఉలవచారు బిర్యానీ పెట్టారు మీ ముందు, దాన్ని అరగంట సేపు చూసి వావ్ ఎంత బాగుందండి, ఎంత చక్కగా చేసి ఉంటారని నేను చూసి వెళ్ళొస్తానంటే వినిగారంటే ఏమవుతుంది? దానివల్ల నీకు వచ్చిన ఆనందం ఏమీ లేదు, నిజమైన సంతృప్తి నీకు లేదు. దేవుని వాక్యాన్ని అలా చూడడం వలన, లేకపోతే కేవలం పై చదవడం వల్ల దేవుని వాక్యంలో మాధుర్యాన్ని నువ్వు అనుభవించలేవు. చూ ఇట్. దేవుని వాక్యాన్ని నమ్మలండి, తీసుకోండి లోపలికి, దేవుని వాక్యాన్ని చదవండి. ఎంత ఎక్కువగా దేవుని మాటలు చదివితే అంత దేవుని ఆశీర్వాదం. దేవుని వాక్యము సజీవమైన దేవుని వాక్కు, నిర్మలమైన దేవుని వాక్కు, యథార్థమైన దేవుని మాట మనందరిని ఏం చేస్తా చెప్పండి? జీవింపజేస్తుంది. నీతి విషయమై మనం జీవించినట్లుగా క్రీస్తు ప్రభు మన కోసం మ్రాను మీద చనిపోయారు అంటే దేవుని వాక్యము ద్వారా మనందరూ జీవించాలనే దేవుడు ఆశిస్తున్నాడు. రెండవ మాట దగ్గరికి వద్దాం. చూడండి, జీవం ఎలా, జీవంలో కొనసాగడం ఎలా అని ఆలోచన చేస్తే బైబిల్లో మనకు కనబడుతున్న రెండవ మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే అందులో ఒక చక్కని మాటను అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చారు. రోమన్ చాప్టర్ 1 వర్సెస్ 16 and 17. సువార్తను గురించి 16-17 వచనాలు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, నేను సిగ్గుపడువాడను కాను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికిని, ఎవరైతే నమ్ముతారో మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు సువార్తట దేవుని శక్తి అట. ఎవరా శక్తిని అనుభవిస్తారంటే ఎవరైతే నమ్ముతారో. అక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. విశ్వసించు వారికి, నమ్ము వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు 17వ వచనం చదువుతున్నా. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడట? జీవిస్తాడు. ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్ అన్నాడు. విశ్వాసము ద్వారా, విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. ఒక అర్థవంతమైన జీవితం, దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం ఎలా సాధ్యమో అని ప్రశ్నించుకుంటే మొట్టమొదటిగా దేవుని మాట ద్వారా సాధ్యము, రెండవది విశ్వాసము ద్వారా. పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడని లేఖనాల్లో ఈ మాట రాయబడింది. ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. హబక్కూకు గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని హబక్కూకు గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంటుంది. మరలా ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూస్తున్నాము, దైవజన పౌలు అంటున్నాడు విశ్వాసము ద్వారా మనం దేవునిలో జీవించగలం. అక్టోబర్ 31 అనగా ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఒక రిమార్కబుల్ డే. ఎందుకు రిమార్కబుల్ డే అంటే క్రీస్తు శకం 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున మార్టిన్ లూథర్ అనే దేవుని సేవకుడు జర్మనీ దేశంలో విటెన్బర్గ్ అనే ఒక చర్చ్ దేవాలయపు గుమ్మం మీద లేదా తలుపుల మీద 95 సిద్ధాంతాలు కలిగిన ఒక పేపర్లను బట్టుకెళ్ళి అతికించాడు. దట్ వాజ్ అ డేరింగ్ అడ్వెంచర్. అది చాలా గొప్ప సాహస కృత్యం అని చెప్పాలి. మార్టిన్ లూథర్ గారు కరెక్ట్గా ఇదే రోజు అక్టోబర్ 31వ తారీఖు క్రైస్తవ ప్రపంచంలో అక్టోబర్ 31ని రిఫార్మేషన్ డే అని పిలుస్తారు. చెప్పండి, ఏమని పిలుస్తారు? ఉద్ధారణ దినోత్సవం లేదా ఉద్ధారణ. కొంతమంది మతోద్ధారణ అంటారు. అయితే క్రైస్తవ్యం మతం కాదు కాబట్టి మనం ఆ మాట ఉపయోగించాం. రిఫార్మేషన్ డే, పరివర్తన వచ్చిన రోజు అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏంటి పరివర్తన? ఎక్కడి నుండి వచ్చింది పరివర్తన అంటే అంతకుముందు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అంతకుముందు పరిస్థితులన్నీ కూడా వేరుగా క్రైస్తవ ప్రపంచంలో ఉండేవి. బైబిల్ అందరి చేతిలో ఉండేది కాదు గనుక ఎవరి చేతిలో ఉందో వారి చెప్పిందే నిజం అనుకునేవారు చాలామంది. అందును బట్టే క్రైస్తవ ప్రపంచంలో వ్యాపార ధోరణి, దేవునికి అనుకూలం కాని బోధలు ఇవన్నీ కూడా క్రైస్తవంలోకి వచ్చేసాయి. ఆ సందర్భంలో మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదివిన తర్వాత, అరే ఇప్పుడు మన పెద్దలు చెబుతుంది బైబిల్లో ఉన్నది ఒకటిగా లేదే, వాళ్ళందరూ తమ స్వలాభం కోసం వక్రీకరిస్తున్నారే దేవుని వాక్యాలు. దిస్ ఈజ్ నాట్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సేయింగ్. అందును బట్టి బైబిల్ అందరి చేతిలో ఉండాలి, అందరూ కూడా దేవుని వాక్యాన్ని చదవగలిగిన వారై ఉండాలి. అప్పుడు అసత్య బోధలకు కానీ అబద్ధ బోధలకు కానీ అవకాశం ఉండదని భావించిన మార్టిన్ లూథర్ గారు రాత్రింబగళ్ళు కష్టపడి జర్మనీ భాషలోనికి బైబిల్ని అనువాదం చేశారు. అనువాదం చేయడం మాత్రమే కాకుండా అప్పటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేళ్ళూనుకు పోయిన తప్పుడు సిద్ధాంతాలని ఖండించడం మొదలుపెట్టాడు. ఆ ఖండనలో భాగంగానే 95 సిద్ధాంతాలు కలిగిన ఆ పేపర్లను బట్టుకెళ్ళి జర్మనీ చర్చ్ గోడల మీద అతికించాడు దైవజనుడైన మార్టిన్ లూథర్ గారు.
నేను చెప్పాను కదా, చాలా సాహసమైన కార్యం. ఎందుకంటే అతని ప్రాణాలు పోయే పరిస్థితి అనేక సార్లు అతని జీవితంలోకి వచ్చింది. అంతకుముందంతా కూడా పాప పరిహార పత్రాలు అమ్మేవారు. పాప పరిహార పత్రాలు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా పాపం చేసావు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, నీవు ఈ పాప పరిహార పత్రాన్ని కనుక నువ్వు కొనుక్కుంటే, డబ్బులు పెట్టి కనుక కొనుక్కుంటే నీ పాపాలు పోతాయని చెప్పి ఆ పరిహార పత్రాలు అమ్ముతుండేవారు. అది ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యమే. అప్పుడైనా ఇప్పుడైనా సరే, ఎవరైనా సరే నీ పాపాలు పోవాలంటే ఇదిగో నువ్వు ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు చెల్లించాలి, నీ పాపాలు పోవాలంటే ఇదిగో ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలని ఎవరైనా చెప్పారంటే అది ఎప్పటికీ అబద్ధమైన బోధే, ఎప్పటికీ అబద్ధమైన బోధే. ఆ కాలంలో లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవ వ్యాపారంగా మారిపోయి దేవుని వాక్యాన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ తరుణంలో దైవజనుడు ఒక్క నిలబడ్డాడు దేవుని కోసం. ఒక ప్రక్కన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఉద్యమం వస్తూ ఉంది. జాన్ కాల్విన్ అనే దేవుని సేవకుడు, ఆ తర్వాత జ్వింగ్లీ అనబడే దేవుని సేవకుడు, మార్టిన్ లూథర్ గారు, ఇలాంటి వారందరూ కూడా ఆయా దేశాల్లో దేవుని కొరకు గొప్పగా వాడబడడం ప్రారంభించి వాక్య సత్యాలు ఉన్నదన్నట్టుగా ప్రజల్లో నాటడం ప్రారంభించారు. ఆ సందర్భంలో ప్రియులారా, లియో 10 అనే పోప్ భయంకరమైన యుద్ధాన్ని ప్రకటించాడు మార్టిన్ లూథర్ మీద. అతన్ని దేశ బహిష్కరణ చేశారు. మామూలు నిందలు పడలేదు, అవమానాలు పొందాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పోప్ 24 గంటలు టైం ఇచ్చాడు మార్టిన్ లూథర్కి. ఆ సందర్భంలో 24 గంటల తర్వాత మార్టిన్ లూథర్ మరలా వాళ్ళందరూ నిలబడినప్పుడు, నీవు రాసినవన్నీ తప్పు అని వెనక్కి తీసుకో అంటే దైవజనుడు చెప్పాడు, నేను రాసినవన్నీ కూడా లేఖనాధారాలు లేవని కనుక మీరు నిరూపణ చేస్తే ఖచ్చితంగా నేను రాసినవన్నీ వెనక్కి తీసుకుంటాను. అలా కాని పక్షంలో నేను చచ్చిపోవడానికైనా రెడీ, కానీ అవి మాత్రం వెనక్కి తీసుకుని నిలబడ్డాడు. కరెక్ట్గా ఇదే రోజు అక్టోబర్ 31, 1517. ఆ రోజు ఆయన చేసిన ఆ సాహసోపేత కార్యం ద్వారా దేవుని సంఘములు అంతవరకు వెళ్ళునుకుపోయిన అనేకమైన ఆచారాలు, సంప్రదాయాలన్నీ తొలగిపోయి ఆత్మీయతలోనే అనేక మంది రావడం ప్రారంభించారు. అంతకుముందు ఆత్మ సంబంధమైన ఆరాధకులు లేరా అంటే ఉన్నారు, కానీ కొద్దిమంది ఉన్నారు. కానీ ఈ దైవజనుడు చేసిన గొప్ప కార్యం ద్వారా అనేక మంది వాక్య సత్యాలు నేర్చుకోవడం ప్రారంభించారు. అందును బట్టే దీన్ని రిఫార్మేషన్ డే అని పిలుస్తారు. మార్టిన్ లూథర్ని దేవుని వాక్యంలో ఆకర్షించిన అనేక మాటలు ఏంటి అంటే, ప్రాముఖ్యంగా పౌలు గారు రాసిన రోమా పత్రిక, ఆయన అంటాడు, ఐ పాండర్డ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ డే అండ్ నైట్ అంటిల్ ఐ గ్రాస్ప్ ద ట్రూత్. సత్యాన్ని నేను నేర్చుకునేంత వరకు కూడా రోమా పత్రికను ప్రతి రాత్రింబగళ్ళు నేను చదువుతూనే ఉన్నాను, రోమా పత్రికను అధ్యయనం చేస్తూనే ఉన్నాను. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియచేసిన ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఒక మానవునికి రక్షణ అనేది మానవుడు చేసే భక్తి కార్యక్రమాల ద్వారా వచ్చేది కాదు. రక్షణ అనేది కేవలం యేసు ప్రభువు చేసిన త్యాగం ద్వారా మాత్రమే వచ్చేది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట అదే. రక్షణ అనేది మానవుడు చేసే దాన ధర్మాల వలన, తపజపాల వలన, వ్రతాల పూజల వలన, ప్రార్థనల పునస్కారాల వలన వచ్చేది కాదు. Only by placing our faith on Jesus, who died on the cross of Calvary and who has finished the work on the cross. శిలువ మీద యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా నిమిత్తం యేసు ప్రభు శిలువ అనుభవించారు, నా నిమిత్తం ఆయన ఇబ్బంది పడి నా కొరకు తన ప్రాణం అర్పించారని ఎవరైతే నమ్ముతారో, వారు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఎలాంటి వారైనా సరే రక్షణ ఉచితంగా పొందుకుంటారనేది బైబిల్ ఇచ్చిన నిర్వచనం. దానికి మినహాయించి ఇంకెవరైనా ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా అబద్ధ బోధే. ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళన్నాడు, అయ్యగారు మా నాన్నగారు చనిపోయారండి, ఇప్పుడు ఆయన్ని పరలోకం చేర్చాలండి, ఏం చేయమంటారని అన్నాడు. ఆయన అన్నాడు, ఈడేడు కొంచెం అమ్మాయి గుళ్ళగా ఉన్నాడు, ఈడి దగ్గర కొంచెం మనీ లాగేద్దామనే ఆలోచనలో, బాబు ఏముంది నాయన, మీ నాన్నగారు పరలోకం చేర్చబడాలంటే నేను ప్రార్థనలు చేస్తాను, ఆ ప్రార్థన చేయడానికి కొంచెం డబ్బులు పట్టుకొచ్చామంటే మీ నాన్నగారిని అలా షిఫ్ట్ చేద్దాం, మీ నాన్న పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అవి ఏమీ లేదండి, ఆయన జీవితకాలం అంతా తాగేసి అక్రమ సంబంధాలు వీడు బ్రతికాడండి, కానీ ఇప్పుడు ఆయన పంపిద్దామనే ఆలోచనలో ఉన్నానండి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడట, సరే నాయన 10,000 పట్టుకొచ్చే నేను పంపించేస్తాను అన్నాడట. 10,000 పట్టుకొచ్చాడు. ఇవ్వగానే ఈయన లోపలికి వెళ్ళి వచ్చి కాసేపు ఉన్న తర్వాత వచ్చి అన్నాడు, బాబు ప్రార్థన అయితే చేశాను, అంతా బాగానే ఉంది, కానీ మీ నాన్నగారు తలగా ఒకటే వెళ్ళిందే పరలోకానికి, మిగతా మొండి అంతా కింద ఉండిపోయింది అన్నాడు. అవునండి, మరి ఏం చేయమంటారండి?
ఏముంది ఇంకో 10,000 పట్టురా, మళ్ళీ ప్రార్థన చేద్దాం గట్టిగా అన్నాడట. అమాయకుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకో 10,000 పట్టుకొచ్చాడు. పట్టుకెళ్ళగానే చాలా ఆసక్తితో కనిపెడతాడు. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందని ఆలోచన. ఆయన అనుకున్నట్టుగా ఆయన బయటకు వచ్చి అన్నాడు, బాబు కుమారుడా, మీ నాన్నగారు తలకాయ మరియు చేతులు పైకి వెళ్ళిపోయినాయి నాయన, ఇంకా చేతుల కింద అంతా ఇంకా బయట ఉండిపోయింది, అది కూడా పంపించాలి మరి లోపలికి అన్నాడు. సరేనండి మళ్ళీ డబ్బులు పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు 3వ అటెంప్ట్గా, సార్ ఏమైందండి అంటే ఆయన అన్నాడు, చాలా గట్టిగా చేశాను ఆ ప్రార్థన, అందును బట్టి మీ నాన్నగారి ఎడమకాలు వెళ్ళిపోయింది లోపలికి, కుడికాలు మాత్రం బయట ఉండిపోయింది అన్నాడట. సార్ నిజం చెప్పండి అన్నాడు. ఈయన కొంచెం నిజం చెప్పండి అనగానే కొంచెం కంగారు పడ్డాడు. నిజం చెప్పండి అనగానే, నిజమే బాబు చెప్తున్నాను కదా, ఎడంకాలు వెళ్ళిపోయింది కుడికాలు ఉండిపోయింది అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అమ్మయ్య పని అయిపోయిందని అన్నాడు. ఏమయ్యా ఇంకా కుడికాలు వెళ్ళాలి కదంటే, కుడికాలండి చెక్కకాలండి, ఏం కంగారు ఏం లేదు అన్నాడట ఆయన. ఈ నాన్నగారికి ఎప్పుడో కాలు ఇరిగిపోతే ఆర్టిఫిషియల్ లెక్క పెట్టున్నారట. నేను అందుకని అడిగానండి మిమ్మల్ని 2-3 సార్లు, ఏ కాలు అని అడిగితే మీరు ఎడంకాలు అన్నారు కాబట్టి కుడికాల ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే మా నాన్నగారికి చెక్కకాలండి అన్నాడట ఆయన. ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు అన్ని చోట్ల జరుగుతాయి. నేను అంటారు అందరూ ఇలా ఉంటారని చెప్పడం, కొంతమంది ఉంటారు మోసయుక్తమైన తలంపులు కలిగిన వారు. పరలోక రాజ్యం అనేది నువ్వు ఇచ్చే కానుకల ద్వారా సంపాదించుకునేది కాదు. పరలోక రాజ్యం అనేది నువ్వు చేసే భక్తి కార్యక్రమం ద్వారా వచ్చేది కాదు. కానీ యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతావు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొందిన మనము చెప్పండి, విశ్వాసం మూలంగా ఏం చేయాలట? జీవించాలి. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా జీవం, దేవుని నుండి జీవాన్ని పొందుకుంటే. ఉందా విశ్వాసం దేవుని మీద? నమ్మకం ఉందా దేవుని మీద? పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉందా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, కానీ ఫుల్గా అవిశ్వాసం పెట్టుకుని వస్తాం దేవుని దగ్గరికి. ఏదైనా ఒక విషయం జరగకపోతే నాకు ఇది జరగదని ముందే తెలుసని మనం మరలా ఏదో గొప్ప విషయాలు చెప్పాలని అనుకుంటాం. కానీ నువ్వు ఏదైనా దేవుని దగ్గర అడుగుతున్నావంటే నమ్మి విశ్వాసంతో అడగమని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలా చేయడం వలన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. మొన్న ఈ మధ్యన కుటుంబం నన్ను కలుసుకున్నారు. ఓ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన కుటుంబం వచ్చినప్పుడు వెస్లీ గారిని కలుసుకోవాలన్నప్పుడు లోపలికి పంపించారు. వారు ఒక సాక్ష్యం చెబుతున్నారు, అయ్యా మాకు వివాహం జరిగి 8 సంవత్సరాలు అయిందండి, బిడ్డలు లేరు. ప్రార్థన చేస్తున్న రోజు కూడా మాకు దాదాపుగా వచ్చే మాటలన్నీ కూడా ప్రతిరోజు మేము ఎవరినైతే కలుస్తామో వాళ్ళందరూ కూడా చెప్పే మాటలు ఎప్పుడు కూడా అవ్వదు, జరగదు, మీకు పిల్లలు పుట్టరు, ఎక్కడికి వెళ్ళి ఇదే మాట తప్ప కనీసం ఫేవరబుల్గా మాకు కొంచెం మానసికమైన ప్రోత్సాహం కోసం కూడా సరే దేవుడు చేస్తాడని చెప్పిన వాళ్ళు ఒక్కడు కూడా లేరండి. ఎందుకంటే మా సిచ్యువేషన్ అలాంటిది. కానీ నేను నా భార్య దేవుని సెల మోకాళ్ళని ప్రార్థన చేయడం ప్రారంభించాం, ప్రభువా మేలు చేయండి. 8 సంవత్సరాల తర్వాత దేవుడు కుమార్తె గర్భాన్ని తెరిచాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. 8 సంవత్సరాల తర్వాత ఓ చక్కని కుమారుని ఎత్తుకుని వచ్చాను నా దగ్గరికి. అడిగాను, ఏమన్నా పేరు పెట్టారా అన్నారు. పెట్టామండి. దేవుని సేవ చేయాలనే మా ఆలోచన అండి. ఈ కుమారుని దేవుని సేవకు సమర్పించామండి. కొన్నిసార్లు నీ సిచ్యువేషన్ని చూస్తున్నప్పుడు అందరూ కూడా నిన్ను చూసి జాలి పడుతున్నారేమో, నువ్వు ఇక బాగుపడమంటున్నారేమో, ఇది నీ వల్ల కాదు అంటున్నారేమో, ఇది నీ వల్ల జరగదంటున్నారేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ట్రస్ట్ హిమ్. యువర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ థింగ్స్ అరౌండ్. హీ ఈజ్ ద వన్ హూ కెన్ మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? చెప్పండి, ఉందా? లేదు. నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ అవర్ గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే విశ్వాసము ద్వారా దేవుని ఆశీర్వాద భవనాన్ని మనం ఓపెన్ చేయొచ్చు. గాడ్స్ బ్లెస్సింగ్స్ అనే ఒక భవనం ఉంటే దాన్ని ఓపెన్ చేయాలంటే మన దగ్గర ఏ తాళపు చేయి ఉండాలా? విశ్వాసపు తాళపు చేయి ఉండాలి. అంతేగాని భవనం ముందు నిలబడి ఓపెన్ అయిపోంటే అవ్వదు. విశ్వాసాన్ని ఉపయోగించావు. యూజ్ యువర్ ఫెయిత్, డోంట్ లూజ్ ఇట్. ఓ దేవుని సేవకుడు అంటాడు, నీవు విశ్వాసాన్ని ఉపయోగించాలట. ఒక కత్తి లేదా ఒక వెపన్ మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎలాగైతే యూజ్ చేస్తూ ఉంటామో విశ్వాసాన్ని కూడా ఏం చేయాలి? మనం వాడాలి, ఉపయోగించాలి. విశ్వాసాన్ని ఎలా ఉపయోగించవచ్చు? బై స్పీకింగ్. విశ్వాస మాటలు మాట్లాడడం వలన చెప్పండి మన విశ్వాస వీరులుగా సిద్ధపడవచ్చు. అబ్రహాము పర్వతం మీదకి వెళ్తున్నాడు కుమారుని తీసుకుని.
దేవుడు అన్నాడు ఇస్సాకును దహన బలి ఇచ్చామన్నాడు, బర్న్ట్ ఆఫరింగ్. సరే తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆ పర్వతం చివరి వరకు వచ్చి 3 రోజులు ప్రయాణం చేశారు. అప్పటికే బెయేర్షెబా నుండి మోరియాకు 3 రోజుల ప్రయాణం. 3 రోజులు ప్రయాణం చేసుకొచ్చిన తర్వాత ఆ పని వాళ్ళని పర్వతం క్రింద నిలబెట్టి అంటున్నాడు, నేను నా కుమారుడు పైకి వెళ్ళి దేవునికి బలర్పించి మళ్ళీ క్రిందకు వస్తాం అన్నాడు. ఇంక అక్కడితోనే అద్భుతం అయిపోయింది. ఎందుకోసం? వాస్తవానికి భౌతికంగా అబ్రహాము మాట్లాడాలనుకుంటే అతనేమన్నా తెలుసా, నేను ఇస్సాకు బయటికి వెళ్తాం మళ్ళీ నేను వస్తాను నాయన అనాలా. ఎందుకోసం? అక్కడ ఏం జరుగుద్దో అబ్రహాముకు తెలుసు. ఇస్సాకును దహన బలిగా ఇవ్వబోతున్నాడు. కానీ అబ్రహాం మాట్లాడింది తెలుసా, వై విల్ కమ్ బ్యాక్ అగైన్, మేము మరలా తిరిగి వస్తాం. ఒక్క మాటలో అబ్రహాముకి విశ్వాసం ఎంత దృఢపరచబడిందంటే పైకి వెళ్ళాడు, ఇస్సాకును దహన బలి ఇచ్చేశాడు, బూడిదైపోయాడు ఇస్సాకు. వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభువా 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు కదా నాయన, ఇప్పుడు మరలా బూడిదైపోయాడు, నా కొడుకు నాకు కావాలి నాయన అంటే, నా దేవుడు మాట్లాడితే బూడిదలోంచి మరలా ఇస్సాకు తిరిగి వస్తాడు. నా దేవుడు మాట్లాడితే బూడిదలో నుండి ఇస్సాకు బయటకు వస్తాడు ఖచ్చితంగా. మై గాడ్ హ్యాస్ సచ్ పవర్. నా దేవునికి అంత శక్తి ఉంది కాబట్టి నేను మరలా ఇస్సాకుని తీసుకునే కిందకు వస్తాను తప్ప నేను ఒక్కడే రాను. దట్ వాస్ ఫెయిత్. మాట్లాడావా ఎప్పుడైనా? విశ్వాసంతో మాట్లాడావా? విశ్వాస సంబంధమైన మాటలు మనం మాట్లాడగలిగితే దేవుని కార్యాలు మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని మాట వల్ల మనిషి జీవిస్తాడు. రెండవది విశ్వాసం మూలంగా జీవిస్తాడట. మనందరం కూడా విశ్వాసం కలిగి బ్రతుకుతాం. కొన్నిసార్లు విశ్వాసులం అంటాం కానీ విశ్వాసం మనలో ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకుంటారు చాలామంది, కానీ ఉంటుందా దానిలో? నేతి బీరకాయలో పాలకొండలో పాలు ఉంటాయా? మన విశ్వాసం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుందేమో. పెరుగు మాత్రమే విశ్వాసం, కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం, కంగారు పడిపోతున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోతున్నావా? ఇబ్బంది వచ్చినప్పుడు పిరికిదానిలాగా బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? జాగ్రత్త వినండి, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకు. ఈ మాటలో ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చిందే తీసుకుందాం, దేవుడు ఇవ్వంది మనకు వద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పిరిగి తగిలిన ఆత్మను ఇవ్వలేదట, మరి ఎందుకు మనం తీసుకోలేదు అనవసరంగా? ఆయన ఇవ్వనప్పుడు మనం ఎందుకు దానికోసం ప్రాకులాడాలి? ప్రతి చిన్నదానికి ఎందుకు భయపడాలి? ఎందుకు పిరికి వారంగా నిలబడాలి? స్టాండ్ ఫర్మ్లీ అండ్ స్టెడ్ ఫాస్ట్లీ ఫర్ గాడ్ విత్ బోల్డ్నెస్ అండ్ కరేజ్. పిరికి తనంగలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు అంటే మరి నువ్వు పిరిగిదానిగా బ్రతుకుతున్నావంటే దేవుడు ఇవ్వనివి కోసం ప్రాకులాడుతున్నారు. ఇచ్చినవి తీసుకుందాం. God has given us the spirit of power, the spirit of love, and the spirit of self-control or sound mind. He did not give us the spirit of timidity. దేవుడు మనకు పిరిగితనాన్ని ఇవ్వలేదట. పిరిగితనం దేవుడు ఇవ్వలేదంటే ఎక్కడి నుండి వచ్చిందనమాట? అది అపవాది నుండి వచ్చిందే కదా. దేవుడు ఇవ్వంది అపవాది నుండి వస్తుందన్నమాట. ధైర్యంగా ఉందా, కంగారు పడద్దు, భయపడద్దు. ఎవరో వచ్చేదో అంటారమ్మా, రాత్రే చూసినమ్మ ఇంటి ముందు 4 నిమ్మకాయలు 3 మిరపకాయలు, ఆ తర్వాత అవి ఇవి ఉన్నాయమ్మా, ఏదో అయిపోద్దమ్మా. మీకు ఏమైపోదండి, మాకు మేలు జరుగుతుందని చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి లేనిపోయిన భయాలండి ఇవన్నీ. ఎవరో అండి, పాస్టర్ గారు నిమ్మకాయ వేసేసారండి మా ఇంటి ముందు. నిమ్మకాయ బాగుంటే చక్కగా కోసేసి నీళ్లు కలిపేసుకుని ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగే, అంతేగాని భయపడక దాని గురించి. వాళ్ళు ఎవరో ఏదో చేపించేస్తారండి, వీళ్ళు ఎవరో ఏదో చేపించేస్తున్నారండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేవుడు నీ ముందు నీ చుట్టూ ఒక వలయంగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈ మందిరానికి వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయంతో వచ్చావేమో. ఎవరో మా కోసం ఏదో చేపించేస్తున్నారండి, వాళ్ళు ఏదో చేపించేస్తుంటే నీ దేవుడు నిలబడి చూస్తాడు అనుకున్నావా? ఆయన నిన్ను కాపాడడంలో ఇప్పుడు ముందుంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి, యువర్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. ఎవరో ఏదో చేసేస్తున్నారంటే దేవుడు చేతులు కట్టుకుని చూసేవాడు కాదు ఆయన. గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. చెప్పేటోడు బాగానే చెప్తాం ఈ మాట, కానీ విశ్వసించుడు మాత్రం యుద్ధం ఎవరిదనగానే దేవుందే దేవుందే అంటాం. కానీ తీరా మన జీవితంలో ఏదైనా పరిస్థితి రాగానే ఏమోనండి దేవుడు వదిలేసాడని అనుకుంటాం కదా. నెవర్. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ మై ఫ్రెండ్.
ఎప్పుడు అన్ని వదిలిపెట్టడు, వదిలిపెట్టలేదు కూడా. నేను మాట చెబుతాను, మనం నేటికి సజీవులుగా ఉన్నామంటే అది ఎవరి కృప? మనకు తెలియకుండానే అనేకమైన కీడులను మన ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు నాకు తెలిసి 2-3 కీడులేమో, కానీ ప్రతిరోజు దేవుడు ఎన్నో కీడులు కొట్టేస్తున్నాడు. కాబట్టి నేటికి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ సజీవులుగా ఉన్నాం. నేనైతే అదే నమ్ముతాను. ఎంతోమంది నాకు కీడు చేయాలని ప్రయత్నం చేయొచ్చేమో, నన్ను దిగజార్చాలని ప్రయత్నం చేయొచ్చేమో, నన్ను విచారణకు నెట్టేయాలని ప్రయత్నం చేయొచ్చేమో, నిందల్లో అవమానాల్లో నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేయొచ్చేమో, కానీ నేను నేటికి సంతోషంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నానంటే నా దేవుడు వాటికి నాకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. హీ ఈస్ దేర్ ఫర్ మీ. గాడ్ స్టాండ్స్ బై హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షాన్ని ఏం చేస్తాడు? ఎప్పుడు నిలబడతాడు. అధైర్యపడక, విశ్వాసం కలిగి ఉండు, ధైర్యంతో దేవుని వైపు ముందుకు సాగిపో, దేవుడిని దీవిస్తాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనం ఎందుకు జీవిస్తున్నాం లేదా జీవించడం ఎలా అని ఆలోచన చేస్తే, ఈసారి యోహాను సువార్త 14వ అధ్యాయం దగ్గరికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుదాం. లెట్ us రీడ్ వర్డ్స్ 19 తీయండమ్మా. 19వ వచనం తీయండి. యోహాను సువార్త 14:19. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అబ్బా, ఎంత చక్కని మాట అండి అది. యు లివ్ బికాజ్ ఐ లివ్. నేను జీవించువాడను గనుక మీరు కూడా ఏం చేస్తారు? జీవిస్తారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్లో చాలా పవర్ఫుల్ వర్డ్ ఇదే. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు కాబట్టి. హల్లెలూయా. ఆయన మృతమైపోయిన వాడు కాదు, మరణం ముంగిట తల వంచేసినవాడు కాదు, ఆయన మరణ బంధకాల్లో బంధించబడిన వాడు కాదు, సమాధికి పరిమితమైన వాడు కాదు యేసు ప్రభు. హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. మరణపు ముళ్ళును యేసు ప్రభు ఏం చేశారట? విరిచేశారట. ఒక తేలుకు చెప్పండి, విషయం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. ఆ తోక కట్ చేశారనుకోండి, ఇంకా తేలు ఏమీ చేయలేదు మనిషిని. దాని విష ప్రభావం తోకలో ఉంది కాబట్టి ఆ కొండని తీసేస్తే ఇక తేలు విష జంతువు కాదు, అది మనకు హాని చేసే జంతువు కాదు. ఒక త్రాచుపాము యొక్క విషం ఎక్కడుంటుంది? దాని కూరల్లో ఉంటుంది. మొన్న ఈ మధ్యన ఎవరు వాట్సాప్లో పంపారు, ఒక ఆమె బాత్రూమ్కి వెళ్దామని, అంటే వాళ్ళ ఇంటికి బాత్రూమ్కి కొంచెం దూరం ఉంది, అడవిలో వాళ్ళ ఇల్లు ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కాదు. సరే, ఆమె బాత్రూమ్కి వెళ్దామని వెళ్ళేసరికి లోపల త్రాచుపాము ఉందండి. ఈమె వెళ్ళగానే పడగిప్పుని లేచి నిలబడిందట. 4 అడుగులు వచ్చిందట పడగిప్పుని లేచి నిలబడితే. 16 అడుగులు పొడవు ఉందట. అది వెరీ రేర్ స్నేక్ అని. ఎవరో భయపడకండి అనవసరంగా, ఇదేదో చెప్పారు ఇప్పుడు బాత్రూమ్లోకి వెళ్ళేప్పుడు అందరూ అమ్మో ఇందులో ఏముంది అనుకోకండి. అడవుల్లో ఎప్పుడైనా జనసంచారం లేని ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగదు. మనుషుల చోట పెద్దగా ఉండవు అనుకోండి. ఆ పాము వెంటనే ఆమె గవ పరిగెత్తుకుని వచ్చి ఎవరికో ఫోన్ చేసి అతను వచ్చి పట్టుకున్నాడు దాన్ని. ఇంతంత ఎత్తులేస్తుంది అది, పడగిపోతూ అంటే చాలా భయంకరంగా ఉంది దాని రూపం. బట్ అంత భయంకరమైన పాము. అసలు పాము అంటే మనిషికి ఎందుకు భయం ఉంటుందంటే దాని లోపల ఏముంది? విషం ఉంది. దాని లోపల వ్యాక్సిన్ ఉందనుకుంటే రోడ్డుకి 2 సార్లు ఏం చేయించుకుంటాం మనం. మీకు ఇంకా వేయలేదండి? కాటు వేయించుకోలేదా? రండి మరి అని చెప్పి, పాము లోపల వ్యాక్సిన్ ఉందంటే 2-3 సార్లు కాటు వేయించుకుంటాం. దానిలో విషం ఉంది కాబట్టే భయం మనకి. గమనించండి, ప్రపంచంలో ఏ భయానికైనా మూల కారణం ఏంటో తెలుసా? మరణం, డెత్. డెత్ లేని చోట భయం లేదు. నీళ్లల్లో దూకితే ఆక్సిజన్ లోపల ఉండదు కాబట్టి చచ్చిపోతాం. కాబట్టి నీళ్ళంటే మనందరికీ ఏంటి? భయం. నీళ్ళల్లో కూడా ఆక్సిజన్ ఉంది, ఏం పర్లేదు, మనుషులు బ్రతుకుతారు కనుక నుండుంటే హ్యాపీగా మనందరం నీళ్ళలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దూకేవాళ్ళం. నీళ్ళంటే ఎందుకు భయం మనకి? దానిలో మునిగితే చచ్చిపోతాం కాబట్టి. విషం అంటే ఎందుకు భయం? ఆ లోపలికి విషం వస్తే మన ప్రాణాలు పోతాయి కాబట్టి విషం అంటే భయం. ప్రతి భయానికి మూల కారణం మరణం. అయితే నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆ మరణపు ముళ్ళును ఏం చేశాడు? ఆయన విరిచేశాడు. ఆ మరణపు కోరలను ప్రభువు పీకేశాడు. అందును బట్టి ఇప్పుడు ప్రపంచంలో చావు అంటే ఎవరికైనా భయం ఉందేమో, కానీ దేవుని బిడ్డలకి ఏముండదో చావు అంటే భయం లేదు. ఎందుకోసం? అది జీవిత ముగింపు కాదు, అసలైన జీవిత ప్రారంభం మరణం అనేది. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్.
నేను బ్రతుకుతున్నాను, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. క్రైస్తవులు ఆరాధిస్తుంది చెప్పండి, మృతమైపోయిన దేవుని కాదు, సమాధిలో పరిమితమైన వాడు కాదు. అరిమత యోసేపు యేసు ప్రభుకి సమాధినిచ్చాడు, అద్దె సమాధి. యేసు ప్రభు వారు పుట్టింది ఆయన ఇంట్లో కాదు. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో ఎవరో పశువుల శాలలో పశువుల తొట్టులో యేసయ్య పుట్టాడు. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ఎ బారోడ్ ప్లేస్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధినిచ్చింది ఎవరంటే అరిమత యోసేపు అనబడే ఒక ధనికుడు, ఒక రహస్య శిష్యుడు యేసు ప్రభు వారికి సమాధినిచ్చాడు. ఎవరో వీళ్ళు అడిగారట, యోసేపు గారు, జోసెఫ్ గారు, మీకోసం మీరు తొలిపించుకున్నారట కదా ఆ సమాధి. ఎందుకంటే ఆయన ధనికుడు కాబట్టి చచ్చిపోకముందే ఒక మంచి సమాధి తయారు చేయించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత దేహాన్ని అతనిలో ఉంచాలని, ఎందుకంటే జూయిష్ పీపుల్ వారి సమాధులకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. అందును బట్టే ఈయన మంచి సమాధిని తొలిపించుకున్నాడు తన కోసం. ఇప్పుడు యేసు ప్రభుకి అది ఇచ్చేస్తానన్నాడు. పిలాతును పర్మిషన్ అడిగి యేసు ప్రభు దేహాన్ని సిలువ మీద దింపి సిద్ధపరిచాడు. నికోదేమో అరిమత యోసేపు సిద్ధపరిచి యేసు ప్రభుగా సమాధిని ఇస్తూ ఉన్నప్పుడు ఎవరు అడిగారట, యోసేపు గారు యేసు ప్రభు సమాధి ఇచ్చేస్తున్నారు మరి మీకేంటండి అంటే, యోసేపు గారు అన్నారట, ఆయనకి ఇస్తున్న 3 రోజులకే అన్నాడట. దేవుడు నా మనస్తోత్రం కలుగుగాక. ఓన్లీ ఫర్ 3 days. 3 రోజుల తర్వాత ఆయన అందులో ఉండమన్నా ఆయన ఉండడో. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు నేను ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరి పాదాల దగ్గరికి వచ్చామంటే మృతమైపోయి చరిత్రలో కలిసిపోయిన వాడు కాదు మన దేవుడు. నేటికి మన మధ్య సజీవంగా ఉన్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉంటాడు కూడా. హీ ఈజ్ ద లివింగ్ సేవియర్. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. ఆయన అంగీకరిస్తున్నాం కాబట్టి నిత్య జీవాన్ని యేసు ప్రభు కానుకగా మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభు వారు ఎందుకు అనుగ్రహింపబడ్డారంటే మనందరికీ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇవ్వాలనే. అందును బట్టి నేను తరచుగా చెబుతూ ఉంటాను, ద లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ నెవర్ ఎండింగ్. ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభువు చేతులకు ఇచ్చామంటే ఇక ఆ జీవితానికి ఏమి లేదు, ఇక ముగింపు లేదు. మరి మరణిస్తాను కదండి, మరణిస్తావు. అప్పుడు నీ అడ్రస్ మారుతుంది కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కాదు. అంతవరకు భూమి మీద ఉన్నావు, మరణించిన తర్వాత ఎక్కడున్నావు? ప్రభు దగ్గర ఉంటావు. యువర్ లైఫ్ ఈజ్ నెవర్ ఎండింగ్ విత్ జీసస్. నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనందరూ కూడా పాపం విషయంలో మృతి పొంది నీతి విషయంలో జీవించినట్లుగా క్రీస్తు మన కొరకు మ్రాను మీద తను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రేమను గుర్తిద్దామా? కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. లైవ్లో ఎంతమంది అయితే ఈ ఉదయకాల్సిన ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారు కూడా దేవుని వైపు చూడండి. ఎస్, బికాజ్ హీ లివ్స్. ఆయన జీవించేవాడు కనుక మనం కూడా జీవిస్తున్నాము. ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు వెన్ వి సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్, జీ మేజర్, జీ మేజర్, జీ మేజర్, అందరం ప్రభు వైపు చూడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. ఓ వి థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలయ్యా, గొప్ప దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రం. అందరం దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మాట వల్ల మనం బ్రతుకుతున్నాం. అవును, ఒకప్పుడు భయంకరంగా బ్రతికిన యవనస్తుడు ఇప్పుడు క్రీస్తు ప్రేమ వాక్యాన్ని చదివిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక చెడ్డ పుస్తకం ఎప్పుడో ఒక మనిషిని మంచిగా మార్చలేదు. ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు కాదు నిన్ను ప్రభువు దగ్గరగా చేర్చేది. ఫెయిత్, విశ్వాసం ద్వారా నువ్వు దేవుని దగ్గరగా ఉంటావు. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై
జీవించే యేసయ్య మన మధ్య ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు కనుక మనం కూడా జీవిస్తున్నాము. మన కష్టాల్లో మన సహాయకుడు, మన నిందల్లో మన సహాయకుడు, మన బలపరిచేవాడు. మాట చేసాగరం పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమైనవి. దృష్టివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నిత్యము జీవించును. నిత్యము జీవించును. అవును, ఆయన మాట ద్వారా సాగరములు పాయలైపోయాయి, కోట గోడలు కూలి మట్టమైపోయాయి. గుడ్డివారు చూపు పొందారు, కుష్టు వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. ఆయన మాటలో ఉన్న శక్తి, విశ్వాసంలో ఉన్న శక్తి అంత గొప్పది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధన పర సంబంధన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమగల తండ్రి, ఎంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేము పాపం విషయమై చనిపోయి నీతి విషయంలో బ్రతుకున్నట్లుగా మా కొరకు మ్రోన మీద నువ్వు వేలాడావు. నీ కొరకు నువ్వు చనిపోలేదు ప్రభువా. నువ్వేదో నేరం చేసావు, నిన్ను చంపలేదు. మా నిమిత్తం నువ్వు మరణించావు. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, కేవలం శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, మానసికమైన ఆధ్యాత్మికమైన స్వస్థత నీ దెబ్బల ద్వారా మాకు దొరికింది కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మేము ఎలా జీవించగలమో, మా జీవితంలో అర్థవంతమైన బ్రతుకు నీ కోసం ఎలా జీవించగలమో మీరు మాతో మాట్లాడారు. నీ మాట బండలను బద్దలు చేయ శక్తి గల నీ మాట ప్రభువా. అనేక మంది కర్కశత్వంతో నింపబడిన వారు ఈరోజు సాత్వికంతో బ్రతకగలుగుతున్నారంటే, క్రీస్తు ప్రేమ మాధుర్యంలో వారు ఎదుగుతున్నారంటే అది కేవలం నీ మాటలో ఉన్న శక్తి ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఇంకెంతమంది అది చీకటిలో బ్రతుకుతున్నారో, చీకటి వారి జీవితాలను ఆవహించుందో, యేసు నామములో వారి జీవితంలో ప్రభువా నీ మాట ద్వారా అద్భుతాలు జరుగునుగాక. బలమైన ఆత్మతో ప్రతి ఒక్కరిని మీరు సంధించారు. మా జీవితంలో ఏం కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోకుండానట్లుగా నీవే సహాయించండి. ఎందుకంటే విశ్వాసము ద్వారా మేమందరం భాగ్యవంతులనే వాక్యంలో రాయబడింది. గొప్ప కార్యాలు మా ప్రియుల జీవితాల్లో జరిగించండి. నీవు జీవించువాడవు గనుక మేము కూడా జీవిస్తామనే ఒక అద్భుతమైన భరోసా, అష్యూరెన్స్ నీ వాక్యంలో మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే భయంతో ఉన్నారో, అయ్యా పిరిగితనంతో ఉన్నారు, నువ్వు పిరిగితనం ఆత్మను మాకు ఇవ్వలేదు నాయన, అది నీ నుండి వచ్చేది కాదు. నువ్వు మాకు శక్తిని ఇచ్చావు, ప్రేమనిచ్చావు, నిగ్రహం గలన ఆత్మని ఇచ్చావు కనుక నీకు స్తోత్రాలు. నీ కృపలో మేమందరూ వర్ధిల్లడానికి సహాయం చేసి, విన్న వాక్యాన్ని మా ప్రియుల హృదయాల్లో ఫలింపజేసి, ఎవరి ఉద్దేశాలతో అవసరాలతో నీ సన్నిధికి వచ్చారో ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.